అందరికీ నమస్కారం. ఈరోజు మీతో చిన్న విషయం పంచుకోవాలనుకుంటున్నానండి. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, యూట్యూబ్ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ మనం చాలా విషయాలని నేర్చుకుంటున్నాం. అంటే దైవికంగా కానీ అన్ని రకాల విషయాలని మనం చూస్తున్నాం. ముఖ్యంగా డివోషనల్గా మనకి గొప్ప గురువులు ఉన్నారు. చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, గరికపాటి నరసింహారావు గారు కానీ, షణ్ముఖ శర్మ గారు కానీ, ఇంకా పెద్ద గురువులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరి ద్వారా అంటే ఈ జనరేషన్ పిల్లలకి తెలియని విషయాలు, తెలియని శ్లోకాలు, దేవుడి గురించి భగవద్గీత, భాగవతం లేదా లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు వీటి గురించి చర్చ జరుగుతుంది. మంచి విషయాలు పిల్లల్లో వాళ్ళ క్యారెక్టర్ని డెవలప్ చేసుకోవడానికి కానీ, ఈ సొసైటీ గురించి తెలుసుకోవడం కానీ, మంచి చెడుల గురించి చాలా విషయాల్ని మనం నేర్చుకుంటున్నాం. అది మనందరికీ ఎంతో అదృష్టం అని చెప్పుకోవాలి. ఈ జనరేషన్లో అంటే మంచి చెప్పేవారు కొదవయ్యారు. అంటే సోషల్ మీడియాలో చూస్తే అన్నీ మనకి తెలుసు, న్యూస్ కానీ ఏవైనా సొసైటీలో ఏం జరుగుతుంది అనేది. అలాంటి సందర్భంలోనే చాలామంది గురువులు కూడా చెప్తున్నారు కొన్ని శ్లోకాలు, మంత్రాలు, పూజలు ఎలా చేయాలి, మనకి ఎలాంటి మంత్రం చదువుకుంటే ఏం లాభం వస్తుందని కూడా చెప్తున్నారు. కానీ ఒక చిన్న సబ్మిషన్ ఏంటంటే, ఈ రోజుల్లో గురువులు, ఇప్పుడు ఈ పూజారులు గురువులు ఉన్నారు కొంతమంది, ఈ జాతకాలని, ఆస్ట్రాలజీ అని, అవని ఇవని, నీ రాశి ఫలాలని చెప్తున్నారు. వాటిలో కూడా కొంత నిజం ఉంది, లేదనట్లేదు. కానీ చెప్పేటప్పుడు 84 లక్షల యోనులు దాటి ఈ మానవ జన్మ తీసుకున్నాం, అది కూడా గురువులే చెప్తున్నారు. అలా చెప్పినప్పుడు ఒక మంత్రోపదేశం తీసుకోవాలి అంటే, నాకు తెలిసి నేను కూడా ఒక గురువు గారి దగ్గర మంత్రం తీసుకున్నాను. అది ఏదన్నా పౌర్ణమి మంచి రోజుల్లో ఆ గురుముఖత ఆ మంత్రం తీసుకుంటే దానికి ఫలితం ఉంటుంది అని చెప్పారు నాకు. అలా తీసుకుని మీ గురువులు కూడా అదే చెప్తున్నారు. కానీ కొన్ని మంత్రాలు మామూలుగా ఇలా యూట్యూబ్ ద్వారా కూడా చెప్పొచ్చు, నేర్చుకోవచ్చు, తప్పులేదు. నేను చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినవి, గరికపాటి నరసింహారావు గారు చెప్పినవి, శ్యామలా దండకం కానీ, లేకపోతే చాగంటి గారు చెప్పిన ఎన్నో శ్లోకాలు నేను నేర్చుకున్నాను. అలాంటి సందర్భంలో ఏంటంటే, ఇప్పుడు చాలా చెప్పే విషయంలో ఏం చెప్తున్నారంటే, మనుషులకి డబ్బు అనేది అందరికీ అవసరం అండి. ధనం మూలం ఇదం జగత్. ఓకే, అది మనం అందరం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. డబ్బు ఉంటేనే ప్రతి మనిషి మనుగడ సాగుతుంది. డబ్బుంటేనే జీవితం గడుస్తుంది. మనం లగ్జరీగా బతకాలన్నా లేదా 3 పూటలా తినాలన్నా ఒక పేదవాడి నుంచి ధనవంతుడి వరకు డబ్బుతోనే ముడిపడి ఉంది జీవితం. అది కూడా మనం ఓకే అనుకుందాం. కానీ మనం పూజ చేస్తే డబ్బులు వస్తాయి, ఇన్ని వారాలు పూజ చేస్తే డబ్బులు వస్తాయి, ఈ మంత్రం చదివితే మీకు డబ్బులు వస్తాయి, కనక వర్షం కురుస్తుంది, కనకధార చదవండి, లేకపోతే ఈ మంత్రం చదవండి, మీకు డబ్బు కుప్పలు కుప్పలుగా వచ్చి పడుతుంది, లేకపోతే ఈ పూజ చేయండి, ఇన్ని లక్షల డబ్బులు మీకు వద్దన్నా డబ్బు వస్తుంది. ఇవి చెప్పడం వల్ల మూర్ఖంగా పూజలు చేస్తూ కూర్చుంటే డబ్బు రాదండి, కష్టే ఫలి. భగవంతుడు ఏం చెప్పాడు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేసు కదార్చన, మా కర్మఫల హేతుర్భూహు మాతే సంగోస్త్వ కర్మని. అంటే కర్మని చేస్తూ పో, ప్రతిఫలాన్ని ఆశించొద్దు అని భగవంతుడే చెప్పాడు కదా. అలాంటప్పుడు మనం కర్మలు చేయకుండా పూజలు చేస్తూ కూర్చుంటేలా? మంత్రం చదువుకోండి, ఆ మంత్రంతో మీ జీవితాన్ని ఉద్ధరించుకోండి అని చెప్పాలి. ఏ మంత్రం అయినా మనలో ఉన్న ఆత్మశక్తిని, మనలో ఉన్న దేహాన్ని శుద్ధి చేస్తూ, మన మంత్రం ద్వారా మనలో ఉన్న కల్మషాలని, కపటాలని, అంటే నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుందే తప్ప డబ్బు కుప్పలు కుప్పలుగా రాదండి. ఎందుకంటే డబ్బు కుప్పలు కుప్పలుగా వచ్చేటట్టయితే కుచేలుడు అన్ని సంవత్సరాలు ఎందుకు పేదరికంలో ఉంటాడు? కృష్ణ 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 అని ఆయన తలుస్తూనే ఉన్నాడుగా. ఏదో ఒక రోజు ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ భగవంతుడు కనికరిస్తే తప్ప ఆయనకి ధనం రాలేదు. అలాగే కౌరవులు పాండవుల విషయంలో పాండవులు ఎన్ని కష్టాలు పడ్డారో చూసాం. సాక్షాత్తు భగవంతుడే వారి పక్కనున్నాడు, అయినా వారికి కష్టాలు తప్పలేదు. ఎన్నో ఎగ్జాంపుల్స్. సాక్షాత్తు రాముడే దేవుడు కదండి, 14 సంవత్సరాలు వనవాసం చేశాడు కదా. మరి వాళ్ళు డబ్బులు కావాలంటే రాదా? ఆ అడవిలో ఇంద్రభవనాన్ని నిర్మించుకోలేరా? రాజభోగాలను అనుభవించలేరా? కాబట్టి మనిషి తన కర్తవ్యాన్ని, తన కర్మలని చేస్తూ ఉండాలి, బాధ్యతల్ని మరవకుండా ఉండాలి, మంచిని చేస్తూ ఉండాలి, ధర్మ మార్గంలో నడవాలి.
అది మీరందరూ చెప్తున్నారు, ఓకే. కానీ మంత్రం చదివితే డబ్బులు వస్తాయనే మాటలు అవి వినడానికి ఈ ప్రపంచంలో అజ్ఞానులే ఉన్నారండి. తెలిసి తెలియక యూట్యూబ్ పెట్టుకోగానే ఒక మంత్రం వస్తే ఈ మంత్రం చదివితే బాగా డబ్బులు వస్తాయట. అమావాస్య రోజు మీరు పూజ చేయండి, పౌర్ణమి రోజు పూజ చేసేయండి, డబ్బులు వస్తాయి అంటే నేను ఇది ఎవరినో విమర్శించడానికి చెప్పట్లే. జాగృతం చేసే ముందు జనాల్ని మనం చెప్పే ప్రతి మాట కూడా వాళ్ళలో చైతన్యం తీసుకురావాలి, వారికి మంచి జరగాలి. అసలు వారేంటి, దేనికోసం వచ్చారు? ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి లగ్జరీస్గా బ్రతకడానికి రాలేదు, భగవంతుని చేరుకోవడానికే వచ్చాడు, భగవంతుని సేవ చేయడానికే వచ్చాడు. భగవన్నామస్మరణ, నిరంతర నామస్మరణ చదవడం వల్ల వారి జీవితాలు ఉద్ధరించబడతాయి. భగవద్గీతలో మనం చూసాం, ఉద్ధారే ఆత్మ ఆత్మానం అంటే నిన్ను నీవు ఉద్ధరించుకో అని చెప్పారు. కానీ ఒక మంత్రాన్ని, నా మంత్రాన్ని భగవద్గీత బుక్ పట్టుకొని రోజు కూర్చోండి, దానివల్ల నేను లక్షలు లక్షలు ఇస్తా, కోట్లు కోట్లు ఇస్తా, మీరు చాలా సంతోషంగా ఉంటారని చెప్పలేదు కదా. నిజంగా మంత్రం చదివితే డబ్బులు వచ్చేటట్టయితే ఈ గురువులందరూ యూట్యూబ్కి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉందా అండి? చెప్పాల్సిన అవసరం ఉందా? వాళ్ళు కూర్చొని గుళ్ళో లేదా వాళ్ళ ఇంట్లో కూర్చొని మంత్రం చదువుకుంటే కోట్ల కోట్ల డబ్బులు వచ్చి పడవా? అలాంటప్పుడు ఇంకా వారు మంత్రాల గురించి వీటి గురించి తెలియని వారికి, అజ్ఞానులకి జ్ఞానం నేర్పించండి, తప్పులేదు. ఈ మధ్య కాలంలో చూసిన ఈ మాల వేసుకుంటే ఇక డబ్బే డబ్బట, ఈ ఈ ఈ స్టోన్స్ ఉన్న మాల వేసుకుంటే డబ్బే డబ్బట, ఈ ఉంగరం పెట్టుకుంటే డబ్బే డబ్బు. ఏంటండి ఇవన్నీ జనాల్ని చైతన్యపరుస్తున్నారా? ఇంకా అజ్ఞానంలోకి తీసుకెళ్తున్నారా? విష్ణు సహస్రనామాలు చదువుకోండి, మీలో ఉన్న దైవశక్తి, ఆత్మ చైతన్యంతో మీకు ఎంతో శక్తి వస్తుంది, మీరు అనుకున్న పనులు జరుగుతాయి, మీలో యాక్టివ్నెస్ పెరుగుతుంది, మీ నాలెడ్జి ఇంకా ఇంకా డెవలప్ అవుతుంది, మీకు తెలియని ఒక అద్భుతమైన జ్ఞానం వస్తుంది. మెడిటేషన్ చేసుకోండి, లలితా సహస్రనామాలు చదవండి, అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. ఈ విధంగా మీరు శ్లోకాలు చదవడం వల్ల, మంత్రాలు చదవడం వల్ల, అమ్మవారిని తలుచుకోవడం వల్ల, ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు, ఓం శ్రీ ఓం నమః పరమ లక్ష్మీయై విష్ణువక్ష స్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వన్నిజాయై నమః అని మంత్రం చదువుకుంటే మీకు మంచి జరుగుతుంది, లక్ష్మీ కటాక్షం ఉంటుంది. కానీ ఎంతకాలం ఆ మంత్రం చదవాలి? ఎన్ని రోజులు చదివితే అవుతుంది? ఏ మంత్రమైనా మనం అక్షర లక్ష చేయాలి, ఆ మంత్రం సిద్ధించాలి. ఆ మంత్రం సిద్ధించినా కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అది ఈ జన్మకి మనకు అర్హత ఉందో లేదో కూడా తెలీదు, అమ్మవారు అనుగ్రహిస్తుందో లేదో కూడా తెలీదు. అసలు ఏమీ చదవకపోయినా ఆమె ప్రేమ అనుగ్రహం ఉంటే మనకు వస్తుందండి డబ్బు. అంత మాత్రం చేత మంత్రం చదివితేనే డబ్బు వస్తుందనే ఈ ప్రచారం వల్ల ఏమవుతుందంటే కొంతమంది మూర్ఖంగా మంత్రాలు చదివితే డబ్బులు వస్తాయట అని అదే పనిగా పట్టుకుంటే దానివల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. మన హిందుత్వంలోనే ఇది ఉందండి, వేరే ఎక్కడా లేదు. ముస్లిమ్స్ రంజాన్ నెలలో కూడా పని చేసుకుంటూ ఉంటారు, క్రిస్టియన్స్ క్రిస్టమస్ రోజు కూడా ఆ ఒక్కరోజు పండగ చేసుకుంటారు, తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. పాస్టర్లైనా ఎవరైనా సరే వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు. మనం కూడా మన పనులతో పాటు భగవంతుని సేవించుకుంటే మంచి జరుగుతుంది. మనం ఏదైనా నెగిటివ్ వేలో వెళ్తున్నప్పుడు మనం పాజిటివ్గా వెళ్ళడం కోసం ఆ దైవ బలం అనేది మనకు సహకరిస్తుంది. పాజిటివ్ ఎనర్జీ మనలోకి వచ్చినప్పుడు మనం చేసే ప్రతి పనిలో సక్సెస్ అనేది ఉంటుంది. ఆ దైవానుగ్రహంతో మనం మాట్లాడే మాట, చేసే పనిలో మనకి గౌరవం కలుగుతుంది. లలితా సహస్రనామంలో ఒక మంత్రం ఉంది, మీకు తెలుసు కదా, శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అంటే ఆ మంత్రం చదవడం వల్ల అమ్మవారు